వెళ్లే రూటే తప్పించి అదంతా పక్కా రెవెన్యూ ల్యాండ్స్, పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్స్. కాబట్టి అది ఆక్రమణ అనడానికి ఏం లేదు. ఆక్రమణ అంటే FTL లెవెల్ బఫర్ జోన్. దీన్ని మామూలు పరిభాషలో చెప్పాలంటే బఫర్ జోన్ అన్నామా? లేదు. ఎందుకంటే ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏసి ప్లాట్లేసి అమ్మిన ఏరియాలు ఇవి. హౌసింగ్ బోర్డు కాలనీ మునిగింది ఫర్ ఎగ్జాంపుల్. హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వంది. ఈ విద్యాధరపురం డిపో మునిగింది, అది ఎవరిది? APSRTCది. విద్యాధరపురం వర్క్ షాప్ మునిగింది RTCది. హాస్పిటల్ మునిగింది, ఎవరి అయ్యి? ప్రభుత్వాన్ని. మరి పరివాహక ప్రాంతం అయితే ఎన్ని ఆక్రమణలు అంటారా? అంటే ఏంటి? అవన్నీ అధికారికమైనటువంటివే కదా. హౌసింగ్ బోర్డు కాలనీ, అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్, మర్చెంట్స్ అసోసియేషన్, ఇవన్నీ కూడా వ్యాలిడే కదా. కాబట్టి ఇవేమి ఆక్రమణలు కాదు, ఇది అనవసరపు మాటలు. ఆక్రమణ కొల్లేరు, ఆక్రమణ కొల్లేరు ఆక్రమణ అయింది. కొల్లేరే ఆక్రమణ, కొల్లేరే ఆక్రమణ. 2 లక్షలకి పైగా ఎకరాలు ఆక్రమణ అయింది. గతంలో చివరికి ఆ కొల్లేరు ఆక్రమణం తొలగించడం కోసం సుప్రీంకోర్టు ఒక సాధికార కమిటీ వేసి, అప్పట్లో ఎర్నేని నాగేంద్రనాథ్ అనుకుంటా పిటిషన్ వేస్తే, సుప్రీంకోర్టు ఒక 40 మందితోనేమో ఒక సాధికార కమిటీ వేసి వాళ్ళకి అప్పచెప్పింది ఆ కొల్లేరు ఆపరేషన్ పూర్తి చేయమని. ఆపరేషన్ కొల్లేరు అని పేరు పెట్టి